జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎప్పుడైనా వాళ్ళ ప్రత్యర్థులను విమర్శించినట్టయితే కూడా అక్కడ నొప్పి తగిలినట్టయితే కూడా డైరెక్ట్గా షర్మిల అయితే కూడా వాలిపోతుంది. అంటే ఏ చిన్న మాట వాళ్ళ ప్రత్యర్థులకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులకు ఏదైనా నొప్పి కలిగించే మాటలు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అర నిమిషం కూడా లేటు కాకుండా షర్మిల గారి మధ్యకాలంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న తీరు చూస్తున్నాం. అంటే అసలు ఆమె మాట్లాడితే ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేవలం కనీసం అంటే 2-3 వేల మంది కూడా వ్యూవర్స్ కూడా చూడలేని పరిస్థితులు ఆమె అంతగా దిగజారిపోయింది. అంటే తెలంగాణలో పార్టీ పెట్టి నవ్వుల పాలైపోయి అక్కడి నుంచి పార్టీ వదిలేసింది. ఆ తర్వాత ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి గొడవల గురించి ఇవన్నీ కూడా గత ఎలక్షన్ల సర్వత్ర ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేస్తా చూడు అని చెప్పి మరి అతని జీవితాన్ని సర్వనాశనం చేసిన తీరు కూడా మనం చూడడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా వచ్చేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడకుండా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా పల్లెత్తు మాట అంటే చాలు అర నిమిషం కూడా ఆగకుండా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా కామెంట్ చేస్తున్న రీతిలో కూడా మనం చూస్తున్నాం. అంటే నిన్న రాహుల్ గాంధీ గురించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో ఆ మాటలకు ప్రతిఘటనగా వచ్చి మాట్లాడుతున్నానని మాట్లాడుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారితో హాట్ లైన్లో ఉన్నాడు అది దాన్ని నిరూపిస్తే మేము అది చూస్తాం ఇది చేస్తామని మాట్లాడుతుంది. కానీ ఇది రాహుల్ గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినందుకు కాదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు కనుక జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి దానికోసమే ఈమె బయటకు వచ్చి ఇలా మాట్లాడుతుందని వాస్తవికంగా కనిపిస్తుంది.